హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు వీడియోలో కూకట్పల్లి ఐడియల్ చెరువులో జరిగినటువంటి విఘ్నేశ్వరుడి శోభాయాత్ర, అలాగే గణనాథుని నిమజ్జనం, ఈ విసర్జన కార్యక్రమం ఎలా జరుగుతుందో విశేషాలను చూద్దాం. అలాగే అసలు వినాయకుడిని ఎందుకు మనం నిమజ్జనం చేస్తారు, దేనికోసం చేస్తారు అనే పురాణ గాథను గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మిక విశేషాలతో ముందుకు సాగుదాం. ఓకేనా, లెట్స్ గో. కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మొదలు ఐడియల్ చెరువు లోపలి వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. అందమైన వినాయకులతో ఎటు చూసినా కానీ కలర్ఫుల్గా, చాలా సందడిగా, ఎక్కడ విన్నా బూరలు. ఆ బూరలు అయితే చెవులు పగిలిపోతున్నాయి అనుకోండి. అందరూ ఒకటే బూరలు ఊదడము. చాలా చాలా చిన్న పెద్ద బళ్ళపైన, ఆటోలపైన, ట్రక్కులపైన, డీసీఎంలపైన, పెద్ద పెద్ద లారీలపైన అసలు ఎలా తీసుకొస్తున్నారంటే అలా తీసుకొచ్చేస్తున్నారు. అందరూ భక్తి భావనతో మునిగి తేలుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మనకు జాతి మత భేదాలు కూడా లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యాలు, వయోభేదాలు కూడా లేకుండా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అనేసి అంటే అది మన వినాయకుని నిమజ్జనంలోనే, వినాయక చవితి పండగలకే సాధ్యమని చెప్పుకోవచ్చు. చూడండి అసలు ఎలాగంటే ఇందులో ఆడ మగ అనే తేడా కూడా ఉండదు. ఎంత చక్కగా కలిసిపోయి అందరు యూనిటీగా ఉంటారు. ఈ పండగకు మాత్రం అందరు కలిసిపోతారు. ఏ పండుగ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసేసుకుంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం అందరూ చక్కగా కలిసిపోయి అందరూ ఒకే యూనిటీగా ఒకే దగ్గర చేరి చాలా సంతోషంగా ఈ పండుగనైతే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి ఎటు చూసినారా వివిధ భంగిమలతో ఉన్నటువంటి వినాయకులు అయితే మనకు దర్శనమిస్తున్నారు. పూలతో, బుక్క గులాలతో కలర్ఫుల్గా కలర్లు చల్లుకుంటూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పత్రిని అందరూ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. అంతకుముందులాగా మనకు పత్రిని చెరువులో వేయడానికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడానికి లేదండి. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళని పెట్టారు, వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు. ఇవంతా తీసుకెళ్ళి ఒక దగ్గర వేసేస్తున్నారు. పువ్వులే కానీ అక్కడ ఏదైనా ఇవ్వాలనుకుంటే అన్నీ వాళ్ళకి పూలు, పత్రి ఏదైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్ళి ఒక దగ్గర వేస్తున్నారు. అదంతా మళ్ళీ తీసుకెళ్తారంట అండి. ఎక్కడో డంపింగ్ యార్డ్లోనే ఎక్కడ వేస్తారో తెలియదు. మరి చెరువులో అయితే నాకు తెలిసి వేయరనుకుంటా. ఓన్లీ వినాయకులను మాత్రమే మనకు వాళ్ళను లోపలికి అలో చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గానే చేస్తున్నారు. వెహికల్స్ని అయితే లోపలికి అసలు పంపించట్లేదండి. టూ వీలర్స్ని అంటే పర్సనల్గా వచ్చిన వాళ్ళని మాత్రం లోపలికి అలో చేయట్లేదు. ఓన్లీ వాళ్ళకు ఒక కోడ్ ఇస్తున్నారు. ఆ కోడ్ ఇచ్చిన వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నారు. లేదా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో చేసుకున్న వాళ్ళు, అలా చేసుకున్న వాళ్ళకు వినాయకులతో వచ్చినట్లయితే వాళ్ళను కూడా పంపిస్తున్నారు. అది కూడా లిమిటెడ్ పీపుల్ అనమాట. వాకింగ్ వేలో వచ్చిన వాళ్ళను ఓకే అలో చేస్తున్నారు. కానీ చాలా పోలీస్ బందోబస్తు అయితే చాలా చాలా ఉందండి. ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, ఇటు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ ఉన్నారు మనకు కోఆపరేట్ చేయడానికి. చాలా బాగానే ఇక్కడైతే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. ఇక్కడ మనకు బారికేడ్లు పెట్టారు, లోపలికి రాకుండా చాలా స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నారు. ఎవరిని కూడా పంపించట్లేదు, ఈవెన్ విఐపీలను కూడా పంపట్లేదు. ఇక్కడ మనకు కూకట్పల్లికి లోపలికి ఐడియల్ చెరువు లోపలికి రాగానే అక్కడ డివైడర్ పెట్టేశారు. డివైడర్స్ అయితే ఎక్కడ లేవండి, ఒక చోటనే వన్ వే లాగా పెట్టారు. అంటే ఐడియల్ వైపు మనం లోపలికి రాగానే స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్ళి లాస్ట్లో డెడ్ ఎండ్గా పెట్టినప్పుడు అక్కడ లెఫ్ట్కే టర్న్ అయ్యి అక్కడ పార్కింగ్ ఏరియా పెట్టారు. అక్కడ పార్క్ చేసుకోవచ్చండి. టూ వీలర్సే కానీ మనకు ఫోర్ వీలర్సే కానీ అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. వెళ్ళడానికి మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళాలి అని అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే లెఫ్ట్లో పార్క్ చేసాం కదా, లెఫ్ట్ నుంచే మనకు వే అనేది పెట్టారు. అక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనం స్వాన్ లేక్ వైపు అయితే వెళ్తామండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా పార్కింగ్ అయితే పెట్టారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలండి. ఒకటే వేవ్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, కూకట్పల్లి మెయిన్ రోడ్డు. కాస్త ముందుకు వెళ్ళగానే రోడ్ అయితే క్లియర్ అయిపోతుందండి. ఈసారి ఇబ్బంది అంతగా అనిపించలేదు ట్రాఫిక్ జామ్కి. కొంచెం ఏదో కొద్ది గొప్ప మాత్రం ఉందే అండి ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు. ఇది లాస్ట్ డేలో అయితే ఈ పెద్ద పెద్ద వెహికల్స్ను కూడా అలో చేయమనేసి అంటున్నారు. సో ఇక మనం ఐడియల్ చెరువు లోపల జరుగుతున్నట్టు నిమజ్జనను, విసర్జనను చూసేద్దాం పదండి. వెహికల్స్లో వినాయకుని తీసుకొచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మాత్రం ఫుట్పాత్ పైన నడవాల్సిందేనండి. సైడ్కి జాగ్రత్తగా వెళ్ళడం కోసం అనేసి మనకి ఇక్కడ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు, అదేనండి TGSPDCL వాళ్ళు మనకి ఇక్కడ ఒక వే అయితే అరేంజ్ చేశారండి.
చూడండి, ఇక్కడ నుంచి మనం ఫుట్పాత్ పైన వెళ్ళడానికి వీలుగా ఉంది. ఇక్కడ నుంచి అందరూ వెళ్తున్నారనమాట. అంటే ఎటువంటి ట్రాఫిక్ అనేది అవ్వకుండా, జనాలతోని ఇబ్బంది లేకుండా, పిల్లలతో వెళ్తున్నా, పెద్దవాళ్ళు లేడీస్ అయినా కానీ దొంగల భయం అనేది లేకుండా ఉండడం కోసమని చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే మనకు అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా, ఈ లేక్ అంతా కూడా మనకు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంది. చూడడానికి కూడా చాలా చక్కగా గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంది. సో అందరూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. మధ్య మధ్యలో సెల్ఫీలు, చిన్న చిన్న రీల్స్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంది. వర్షం వచ్చేలాగే ఉంది, వస్తుంది కూడా చిన్న చిన్నగా. చాలా బాగుందండి. ఫ్యామిలీలతోటి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఈ పండగ అంటే ఎంతో ఇష్టం కదా. సో అలా వచ్చేసి చాలా హ్యాపీగా వస్తున్నారు అందరూ. అలాగే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకొచ్చుకోవడమే కాకుండా ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదాలు అయితే చాలా చేతులు నిండిపోతున్నాయి. తీసుకోలేకపోతున్నారు. ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోవట్లేదు. ప్రసాదాలు తీసుకోమని బతిమాలుతున్నారు. కొందరైతే టేబుల్స్ వేసి పాష్గా ప్రసాదాలు పంచుతున్నారు. భలే ఉందండి. అవైతే చూస్తుంటే నవ్వొచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్ మిక్సర్. ఈరోజు ఐడియల్ చెరువులోను గణపతి విసర్జన అంటే గణపతి నిమజ్జనం అనే ప్రోగ్రామ్ దిగ్విజయంగా మొదలవుతుంది. అలాగే వర్షం కూడా ఉంది. ఈ వర్షంలో వినాయకుడి నిమజ్జనం ఎలా జరుగుతుందో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. చిన్న గణపతి నుంచి చాలా పెద్ద గణపతి వరకు ఎంత కెపాసిటీ ఉన్నా ఎత్తగలిగేటువంటి క్రేన్లు, మిషనరీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు సెట్ చేసి పెట్టారు. వాటికి కూడా నెంబర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికి అలర్ట్ చేసింది అక్కడికి పంపించేస్తున్నారు. అంతకుముందు అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది. అలాగే చాలా క్రౌడ్గా ఉండేది. ఇప్పుడు మాత్రము జనాల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారేమో అని అనిపించింది. అలా ఉండబట్టి ఇంత క్లియర్ ఆఫ్ అవుతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కరి స్టైల్లో, ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రదర్శన చేస్తూనే ఉన్నారండి. అసలు గణనాథుని పైన అమితమైన ప్రేమనైతే కురిపిస్తున్నారు. ఈసారి మట్టి వినాయకులనైతే చాలా వరకు అవేనండి. అసలు 90% మట్టి వినాయకులనే తీసుకొచ్చారు. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మట్టి వినాయకులనే తీసుకొచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి అయితే చాలా చాలా రేర్. ఎక్కడ చూసిన చిన్న విగ్రహాలు కూడా మనకు మట్టి వినాయకులే కనిపిస్తున్నాయి కూడా. ఇది మనము హర్షించదగ్గ విషయమే. మన ప్రకృతి, పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు జనాలు అనే విషయం గురించి మనం సంతోషించాలి కదా. నిజంగా మనకు అంటే గణనాథులను కూడా కొంతమంది ఫ్రీగానే మనకు డొనేట్ చేస్తున్నారు కదా. మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు. ఇదిగో వర్షానికి చూడండి జనాలు కవర్ల కింద ఉంటున్నారు. ఇంత చల్లని వాతావరణంలో చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారండి. చాలా సంతోషంగా. చూడడానికి కోసం వచ్చారా? మీ వినాయకుడిని ఏమైనా తీసుకొచ్చారా? మీ వినాయకుడు కూడా వచ్చారా నిమజ్జనానికి? ఇదండి భాగ్యనగర్ కాలనీ, సాయి కృష్ణ అపార్ట్మెంట్ నుంచి భాగ్యనగర్ కాలనీ. ఇంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు చూడాలా? సాయి కృష్ణ అపార్ట్మెంట్ భాగ్యనగర్ కాలనీ. ఓకే. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో, భాగ్యనగర్ కాలనీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అపార్ట్మెంట్ వాళ్ళ మట్టి వినాయకుడు అండి. వాళ్ళు అక్కడ 30 మందికి పైగా పట్టి ఈ డీసీఎంలోకి ఎక్కిచ్చారంట అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 మంది పట్టి లాగితే ఎక్కడ వస్తుందండి? అస్సలు లాగినా కానీ రావట్లేదు. పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా ఒక హ్యూమానిటీగా పక్కనున్న వాళ్ళని రండి వేయాలి, వచ్చి కాస్త హెల్ప్ చేయండి, మీరు అసలు ఎలా తీసుకొచ్చారు అక్కడి నుంచి అని వాళ్ళు కూడా బతిమాలి మరీ తీయించేశారు. అయితే ఇక్కడ వర్షం వస్తుంది, కాస్త ఈ ఉట్టి కొట్టేటప్పుడు అటు ఇటు కొంచెం తడుస్తూ ఉంటాయి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ మట్టి వినాయకులు కింద తడిసిపోయి పట్టుకోవడానికి గ్రిప్ లేకుండా అయిపోతుంది. పాపం అంత తడిసిపోయి పట్టుకుంటే ఊడిపోతుంది. సో కింద కర్రలు కూడా ఇచ్చారు, అయినా కానీ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఇది అయిపోతుందా అని టెన్షన్ తోటి చాలా జాగ్రత్తగా అయితే సిబ్బంది అండ్ మన భక్తులు కూడా చాలా జాగ్రత్తగా దింపుతున్నారండి. గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ఆ క్రేన్లోకి ఎక్కించటం గగనం అయిపోతుందండి. అలా తీసేసి ఆ క్రేన్లో ఉన్నటువంటి ప్లేట్ లాగా ఉంది కదా ఒకటి, అందులో పెట్టేస్తున్నారు చాలా జాగ్రత్తగా. ఒక పెద్ద విగ్రహం తీసుకొచ్చే లోపల కింద ఒక 10-15 చిన్న చిన్న విగ్రహాలను తీసుకొచ్చేసి పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఫొటోసు, వీడియోసు, బోల్డ్ అన్ని వ్లాగ్స్ అలా చాలామంది అండి కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళ సంతోషాన్ని కెమెరాలలో, సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. మెమొరీస్ని స్వీట్ మెమొరీస్గా
చూసుకోవడానికి ఇలా ప్రయత్నం అయితే చేస్తున్నారు జనాలందరూ కూడా. అసలు ఇక్కడ చూడండి, పిల్లలు పెద్దలు అసలు ఏ తేడా లేదు అసలు. ఇక్కడ చదువుకున్న పిల్లలైనా ఇక్కడ మొహమాటం అలాంటిది ఏమీ లేదన్నమాట. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ హడావుడి అయితే అంతా ఇంత కాదండి, పోలీస్ వాళ్ళకంటే వీళ్ళది ఎక్కువగా ఉంది. వీళ్ళు ప్రతిదీ కూడా తీసేటప్పుడు సార్ మేడం అనుకుంటూ డబ్బులు అయితే బాగానే లాగుతున్నారు. ప్రతి ఒక్క ఇచ్చినప్పుడు ఇంకా తప్పదు కదా, వీళ్ళు కూడా విధిగానే ఇస్తున్నారు. ఇలా తీసేసుకొని గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ గొంతులు పగిలిపోతాయా అన్నట్టుగా, చెవులు చిల్లులు పడతాయా అన్నట్టుగా గణనాథునికి వీడుకోలు అయితే తెలియజేస్తున్నారు. చిన్నపిల్లలైతే మనం చూస్తూ ఉంటాము రీల్స్లలో కానీ షార్ట్స్లోనే కానీ ఏడవటం, అది ఇక్కడికి వెళ్తే మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఆ సన్నివేశాలు అయితే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మమ్మీ, ఎప్పుడు వస్తుంది వినాయకుడు అనేసి చాలామంది పిల్లలు అడగటం చూస్తున్నాం. అక్కడ చాలా క్యూట్గా అనిపిస్తుంది పిల్లలది అక్కడ చూస్తుంటే. ప్రతి ఒక్కళ్ళు చూడండి సెల్ ఫోన్లు, డైరెక్ట్గా చూడడం మానేశారు, సెల్ ఫోన్లలోనే చూడడం ఎక్కువైపోయింది. చూడండి, అందరూ ఎదురు చూస్తున్నారండి వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారు అనేది. అటు చేస్తూనే ఉన్నారు, ఇటు క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కదా, సో అందుకోసమని ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తున్నారు. బోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి ఎలా నిమజ్జనం అయిపోతున్నాయో. దగ్గరికి వెళ్ళడానికి లేదండి, తీయడానికి పోలీసులు అయితే అక్కడికి మధ్యలో అడ్డుగా పెట్టేశారు, రానివ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్గా చేశారు. అలా స్ట్రిక్ట్గా ఉండటం చాలా మంచిదేలేండి ఒకందుకు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు అందరూ వచ్చారు కదా, అసలు ఎవరు కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ పక్కన బుడ్డోడు అయితే ఏడుస్తున్నాడండి వినాయకుడికి, బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడు ఎంతసేపు గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అసలు వదలలేదు, పోలీసులకు కూడా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు స్వామివారి పైన ఉన్న వస్త్రాలను తీసేస్తున్నారు, పువ్వులను తీసేస్తున్నారు. పువ్వులను అయితే తీసేసి పక్కన చెత్త కుండీలోనే వేసేస్తున్నారు. అంతంత రేటు పెట్టి తీసుకొచ్చిన పూలమాలలు, గజమాలలు ఏదైనా తీసి పక్కన పడేస్తున్నారు. అలాగే వస్త్రాలు కూడా, కవర్లు అనేది, ప్లాస్టిక్ అనేది నిషేధించారు కదా, అలాగే ఏది కూడా వాళ్ళు మన చేతులతో వేయడానికైతే లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషధారణతో వచ్చారండి. కొంతమంది అయితే డ్రెస్ కోడ్ పెట్టుకుంటున్నారు. ఈసారి ఎల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఎల్లో కనిపిస్తుంది. అంతకుముందు ఆరెంజ్ కనిపించేది, ఇప్పుడు ఎల్లో కనిపిస్తుందండి. ఎల్లో డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. మొత్తం అందరూ కుర్తా పైజామాలు అయితే వేసేసుకొని రిబ్బన్లు కట్టేసుకొని, ఆ బూరలు ఒకటి అసలు చెవులు బద్దలైపోతున్నాయండి బూరలు అయితే. డీజేలు లేవు కానీ బూరలు వచ్చేసాయి ఈసారి. చూడండి ఎంత బాగున్నాయో గణనాథులు, ఒక్కొక్కటి భారీ భారీ విఘ్నేశ్వరులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నారు. అందులో అందమైనటువంటి మాలలతోటి, పూల మాలలతోటి మట్టి వినాయకులైనా ఎంత అందంగా కనిపిస్తున్నారండి. న్యాచురల్గా కనిపిస్తున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. ప్రతి విగ్రహం కూడా మట్టి వినాయకులతోటి చాలా బాగా లుక్ వస్తుందండి. అంతకుముందు అనుకునే వాళ్ళం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటికి ఉన్నంత లుక్ ఉండదేమో అనుకున్నాము, కానీ క్రమంగా మనకి ఇవే అందంగా కనిపిస్తున్నాయి. ఇదే మంచిది కూడా, మనకు ఆరోగ్యానికి పర్యావరణానికి కూడా చాలా మంచిది. అందరం మట్టి వినాయకులనే ఆరాధిద్దాం, పూజిద్దాం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుదాం. ఇక అసలు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారో అనే విషయాలను గురించి పురాణ కారణాలను తెలుసుకుందాం. మహాభారతాన్ని వేదవ్యాసులు వారు రాయడానికి సంకల్పించుకున్న సమయంలో తను దివ్య దృష్టితో చూసి చెప్పేదంతా కూడా చాలా వేగంగా ఆగకుండా తను నోటితో ఎంత స్పీడ్గా చెప్తున్నాడో అంత వేగంగా రాయగల సమర్థుని గురించి వెదకగా సమర్థుడైన విఘ్నపతి సరైన వారని తెలుసుకొని అర్థించగా కొన్ని నిబంధనల మేరకు విఘ్నపతి సరే అని ఒప్పుకున్నారు. మాట ప్రకారం నాన్ స్టాప్గా 10 రోజులు రాత్రింబగళ్ళు రాసి వినాయకుడి శరీరం అంతా వేడెక్కిపోతుంది. ఇది చూసిన వేదవ్యాసుల వారు వినాయకుడిని చల్లబరచడానికి దగ్గరలో ఉన్న నది నీటిలో ముంచాడు. అప్పుడు ఎవరైతే తనను భక్తి శ్రద్ధలతో నవరాత్రులు కొలిచి నీటిలో నిమజ్జనం చేస్తారో వారికి నేను ఎల్లవేళలా తోడుంటాను, వారిని చల్లగా కరుణిస్తాను అని వరమిస్తాడు. ఇది వినాయకుని నిమజ్జనం వెనుక ఉన్నటువంటి పురాణ కారణం. దీంతో పాటు ఇంకొక 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, గంగాదేవి విఘ్నేశ్వరుణ్ణి ఒకసారి ఇలా అర్థించిందంట, గౌరీదేవితో పాటు నాకు నువ్వు కుమారుడివే గణనాథ, సంవత్సరానికి ఒక్కసారైనా నా ఆతిథ్యం స్వీకరించు అని అనగా, కలియుగంలో భక్తులు నాకు నవరాత్రులు చేస్తారు, ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు, అప్పుడు అలా నీ దగ్గరికి వస్తాను అమ్మా అని వరమిస్తాడంట. ఇలా నవరాత్రులు అవ్వగానే
ప్రేమగా గంగమ్మ ఒడికి చేరుతాడు బుజ్జి గణపయ్య. ఇక మరొక కారణం కూడా ఉంది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, గణనాథునికి గరిక అనే వీడియోలో వివరంగా చెప్పాము. ఆ వీడియోను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి చూడండి. ఆ సమయంలో కూడా వినాయకుడిని నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. ఇలా 3 కారణాలైతే ఉన్నాయండి. ఈ పురాణ కారణాలు మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. విఘ్నరాజు భూతత్వానికి చెందినవాడని తెలియజేయడం, అలాగే మన జీవితానికి జీవిత సత్యాన్ని రుజువు చేయటం, గణేష్ నిమజ్జనంలో మనకు ఏది శాశ్వతం కాదని, దేనిపైన మమకారము పెంచుకోవద్దని, పంచభూతాలలో నుండి వచ్చింది మళ్ళీ పంచభూతాలలో కలవాల్సిందే అనే జీవిత సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. వినాయక చవితి ఉత్సవాలను చాలా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు స్వామివారిని పూజించి ఎంతో ఘనంగా వైభవంగా తమకు ఉన్నంతలో కంటే ఎక్కువగానే స్వామివారిని ఆరాధించి నిమజ్జనానికి బయలుదేరుతారు. కొంతమంది నదులలో, కొంతమంది చెరువులో, కొంతమంది సముద్రంలో, వీలైతే కొంతమంది ఇంటి దగ్గర టబ్బులోనో అలా నిమజ్జనం చేస్తూ ఉంటారు. అంతేకాదండి, మరికొంతమంది పాతకాలంలో పొలంలో నిమజ్జనం చేసుకునేవారు. అలాగే గాదెళ్లల్లో, అంటే ధాన్యపు గాదెలు ఉంటాయి కదండి, ఆ గాదెళ్లలో పెట్టుకునేవారంట. మరికొంతమంది పొట్లపాదు దగ్గర పూడ్చిపెట్టేవారంట. అంటే ఎస్పెషల్లీ పొట్లపాదే ఎందుకండి అంటే, పొట్లపాదు దగ్గరికి చాలా శుచిగా వెళ్ళాలంట, శుద్ధిగా వెళ్ళాలంట. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. సో అలాంటి ప్లేస్లోకి వెళ్ళాలంటే చాలా నిష్టగా వెళ్తారు. కాబట్టి ఆ ప్లేస్లో స్వామివారికి పూడిక తీసేసి అందులో నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. అలా వర్షం పడ్డప్పుడు ఆ మట్టిలోనే కలిసిపోతాడు విఘ్ననాయకుడు. అలా కూడా నిమజ్జనం చేసేవారంట. గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉందండి. చిన్నపిల్లలను మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనకు వర్షాలు పడుతూ ఉంటాయి ఈ సీజన్లో. సో కరెంటు స్తంభాలకు దూరంగా, అలాగే మనకు పెద్ద పెద్ద వెహికల్లో వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కరెంటు తీగలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. కరెంటు షాకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు చెరువుల దగ్గరికి కానీ నదుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు లోతట్టు ప్రాంతం వరకు వెళ్లకుండా కొంచెం దూరంగా జాగ్రత్త తీసుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేస్తే ఎవరికి ఎటువంటి అపాయం రాకుండా ఉంటుందని నా మనవి. అంతేకాదు గణేష్ ఉత్సవాలలో కానీ, గణేష్ నిమజ్జనంలో కానీ డీజే పాటలను పెట్టకుండా, సినిమా ఆటలు ఆడకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మన ప్రోగ్రామ్స్ను, కల్చరల్ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తే మంచిదనేసి అనుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసమే కదా ఈ పండుగలు అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అలాంటప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి అన్య మతస్థులు ఎవరు కూడా వాళ్ళ పండగలలో సినిమా పాటలు కానీ, డీజే సాంగ్స్ కానీ ఎట్టి పరిస్థితులలో తావు అనేది ఉండదండి. అది గమనించవచ్చు మీరు కూడా. మరి మన పురాతనమైనటువంటి హిందూ హైందవ ధర్మంలో మాత్రం ఎందుకు వీటికి ఛాన్స్ ఇవ్వాలి? ఎందుకు మనం పక్కదోవ పట్టించుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలను? జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మన హిందూ ధర్మంలోనే ఉన్నాయి అని ప్రతి ఒక్క విషయం కూడా చాటి చెప్తూనే ఉన్నాయి. అయినా కానీ వాటిని మనమే తక్కువ చేసుకుంటూ, తక్కువ చూస్తూ, నెగ్లెక్ట్ చేస్తూ, చులకనగా మాట్లాడుతూ మనమే మన సంస్కృతి సాంప్రదాయాలను ఓపిక లేక, బిజీ వల్ల వాటిని పక్కదోవ పట్టిస్తున్నాం మన సరదా సంతోషాల కోసం, బిజీ లైఫ్ అనే పేరుతో. సో వీలైనంత వరకు వాటిని కాపాడుకునే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరూ హైందవులుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనేసి అనుకుంటున్నాను. కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు షీ ఎలక్ట్రికల్ మొబైల్ టాయిలెట్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు లేడీస్కి మాత్రమే ఇది మొబైల్ టాయిలెట్స్ అంటారు కదా, అదే కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ అనమాట అరేంజ్ చేశారు. లేడీస్కి సెక్యూరిటీ కూడా చాలా ఉందండి. లేడీ కానిస్టేబుల్స్, లేడీ పోలీసులు కూడా చాలామంది మనకు ఆడవాళ్ళ కోసమని, ప్రొటెక్షన్ కోసమని, ఇక్కడ ఎటువంటి థెఫ్ట్ అనేది జరగకుండా చాలా కేరింగ్గా అయితే ఉన్నాయి అనేసి తెలుస్తుంది ఇక్కడ చూసినంత వరకు అయితే. ఏది ఏమైనా కూడా మన జాగ్రత్తలో మనం కూడా ఉండటం మన విధి. సేఫ్గా ఈ పండుగను ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుందాం.
మన ధర్మాన్ని మన పద్ధతులను పాటిద్దాం. జై గణేష. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.